అందరికీ నమస్కారం. ఇవాళ మీ ముందుకి న్యూ ఇండియా పార్టీ మరొక అద్భుతమైన విషయంతోటి రావడం జరుగుతూ ఉంది. అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థను కూకటి వేళ్ళతో పీకివేయాలనేటువంటి సంకల్పంతోటి మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ కులం వల్ల కొన్ని కులాలకి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మరి అలాగే అది ఎక్కువ కులమైనా, తక్కువ కులమైనా అందరికీ కూడా కులం వల్ల ఒక అప్రదిష్ట ఉంది. ఒక అవమానం ఉంది. ఏ కులానికైనా కూడా, ఎంత పెద్ద కులానికైనా కూడా వారిని తిట్టేవాళ్ళు ఉంటారు, వారిని అవమానించేటోళ్ళు ఉంటారు. చిన్న కులాల్ని చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు. ఇట్లా ఈ కులం వల్ల రకరకాల వేదనతోటి, ప్రాబ్లమ్స్ తోటి ఎన్నోసార్లు అవమానాలు పడి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఎదురైంది. అందుకని భారతదేశంలో ఈ కుల వ్యవస్థ పోవాలి. కుల వ్యవస్థ వల్ల ఐక్యత అనేది లేకుండా పోతుంది. ముందుగా ఈ కుల వ్యవస్థను మనం తీసివేయడం కోసము, ఆ కులాన్ని వదులుకోవడం కోసము న్యూ ఇండియా పార్టీ ఈ దేశ సంపద నుండి, ఈ దేశ ఫలాల నుండి వారికి దశల వారీగా కొన్ని విధానాల ద్వారా వారికి లబ్ధి చేకూరేలా దాదాపుగా ఒక 5 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూర్చేలాగా ఒక పథకాన్ని రచించింది. ఈ పథకం ఇట్లా అమలైతే ఈ భారతదేశంలో కుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడుతుంది. మరి ఇవాళ మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ఒక 4-5 సభ్యులున్న ఒక కుటుంబం వారి జీవితం మొత్తం సంపాదన అంటే మనం ఒక దాదాపుగా ఒక 60 సంవత్సరాల లైఫ్ ఇట్లా మనం తీసుకుంటే ఆ కుటుంబంలో 4 లేదా 5 సభ్యులు ఉన్నట్లయితే వారి నెలవారీ రకరకాల ఖర్చులు వాళ్ళ తినడానికి పోగా మరి ప్రభుత్వం విధించిన రకరకాల ట్యాక్సులు కట్టగా ఇవన్నీ అన్ని రకాల ఖర్చుల్ని కట్టి వాళ్ళు తింటూ బ్రతుకుతున్న అది ఎంతలో అంటే వాళ్ళు 60 సంవత్సరాల జీవిత కాలానికి ఒక 1,50,00,000 నుంచి 1,80,00,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన పరిస్థితి ఇవాళ ప్రతి కుటుంబంలో దాపురించింది. దాదాపుగా 85% కుటుంబాలు ఈ స్థితిలోనే ఉన్నాయి. ఈ దౌర్భాగ్య స్థితిలోనే జీవిస్తున్నాయి. అంటే మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం ద్వారా దేశ ఫలాలు, దేశ స్వాతంత్రాన్ని ప్రతి ప్రజకు అందిస్తున్నామని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు చెప్తున్నారే తప్ప ఇవాళ మనకు పాలించే వాళ్ళంతా కూడా మన నౌకర్లు, మన జీతగాళ్ళు. మరి ఆ జీతగాళ్ళు 5 సంవత్సరాల కోసం పాలించడానికి వచ్చిన వాళ్ళు కోటాను కోట్లకు ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏ చట్టబద్ధమైనటువంటి వ్యాపారాలు చేసి కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళకు ఏ ఉద్యోగాలు చేసి వాళ్ళు కోటాను కోట్లు సంపాదిస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. మరి మనను పాలించడానికి వచ్చిన మనకు జీతగాలుగా పనిచేస్తున్న వాళ్ళు వేల కోట్ల రూపాయల సంపాదనతో ఇవాళ తులతూతూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఈ దేశ సంపద నుంచి, ఈ దేశ ఆదాయం నుంచి పొందుతున్నారు. మరి దేశానికి యాజమాన్యమైనటువంటి మనము కేవలం ఒక 1,50,00,000 మన జీవితాలను కొనసాగిస్తున్నాం, మన ఇల్లును కొనసాగిస్తున్నాము. అంటే మీరు కరెంటు బిల్లు కావచ్చు, నల్ల బిల్లు కావచ్చు, మున్సిపల్ బిల్లు కావచ్చు, మరి బస్ ఛార్జీలు కావచ్చు, సెల్ ఛార్జీలు కావచ్చు, మన పిల్లల చదువులు కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా కేవలము ఒక 4 సభ్యులలో ఒక్కడే జాబ్ చేసే పరిస్థితి ఉంటుంది. వారికి 10,000 నుండి 25,000 కంటే ఎక్కువ రాని వాళ్ళు 85% ఉన్నారు. ఇది దౌర్భాగ్య స్థితి. అయితే ఇట్లాంటి స్థితి నుండి మనం కేవలం కులాన్ని విసర్జించుకున్నందుకు, ఆ కులాన్ని వదిలిపెట్టుకుంటున్నందుకు మనము 5 కోట్ల రూపాయల బెనిఫిట్ చూపిస్తున్నాం. ఒక కుటుంబము 60 సంవత్సరాలు కష్టపడితే కూడా వాళ్ళు 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టని పరిస్థితిలో ఉన్న ఈ దేశ ప్రజల్ని ఒక కులాన్ని వాళ్ళు వదులుకుంటే 5 కోట్ల రూపాయల బెనిఫిట్స్ వాళ్ళకు చూపించేలాగా న్యూ ఇండియా పార్టీ ఒక అద్భుతమైనటువంటి వ్యూహరచన చేసి మరి ప్రతి ప్రజకి ఆర్థికాన్ని ఈ దేశ ఫలాలను అందించడానికి ముందుకు వచ్చింది. మరి ఈ విషయం పట్ల మీరంతా కూడా ఆలోచన చేయండి. ఇప్పటి వరకు ఏలుతున్న వాళ్ళు, ఏలేవాళ్ళు చేయలేరా, వాళ్ళకి చేయవలసినటువంటిది ఉండేది సాధ్యమయ్యేది ఉంటే వాళ్ళు కూడా చేసేవాళ్ళు వాళ్ళు కూడా పెద్ద పెద్ద మేధావులు కదా అని మీరు అనుకుంటుంటారు. కానీ వాళ్ళు మేధావులే. కానీ వాళ్ళు ఈ దేంట్లో మేధావులు అంటే వాళ్ళు ఈ దేశ సంపదను మొత్తం దోచుకోవడంలో మేధావులు. నీకు పెట్టడానికి కాదు, ప్రజలకు పెట్టడంలో వాళ్ళు మేధావులు కాదు. ఈ దేశ సంపదను కొంతమంది పిరికడ మంది దోచుకునేలాగా, దోచి పెట్టేలాగా
ఆ మేధావితనాన్ని యూజ్ చేసి వాళ్ళు ఇప్పటివరకు పాలిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళను మనం ఎన్నుకున్నట్లయితే ఇంకా 100 ఏళ్ళైనా గూడా మన బతుకులు ఇలాగే ఉంటాయి కాబట్టి, మనము అట్లాంటి నాయకుల్ని కాకుండా ఇవాళ న్యూ ఇండియా పార్టీ మీ ముందుకొస్తుంది. ఒక అద్భుతమైనటువంటి మీ జీవితాల్ని మార్చే విధంగా, మీ జీవితాల్లో వెలుగు నింపే విధంగా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మీకు మీరు. మీరు మీ ఇంట్లో ఎంతమందున్నారు? మీరు ఏం పనులు చేస్తున్నారు? మీకెంత ఇన్‌కమ్ వస్తుంది? దాంట్లో ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇంకా సంవత్సరానికి ఎంత మీ చేతుల్లో మిగులుతుంది? అవి చూసుకుంటే మీరు ఆర్థిక స్వేచ్ఛ పొందుతున్నారా? పొందట్లేదా? అనేది మీకే అర్థమవుతుంది. మరి ఇలాంటి స్థితిని, ఇలాంటి పరిస్థితుల గురించి ఇంతవరకు మనకి ఏ రాజకీయ నాయకుడు ఆలోచించి చేయలేదు. ఏ పార్టీ కూడా ఆలోచన చేయలేదు. కేవలం మీకు రూ. 2 కిలో బియ్యమో, లేకపోతే ఇంకోటో, ఇంకోటో చిన్న చిన్న స్కీమ్స్ మీ ముంగట పెట్టి, వాళ్ళు మీకు సేవ చేస్తున్నామని చెప్తున్నారు. మీరు అదే సేవ అని మీరు దాంట్లో మునిగి తేలుతా ఉన్నారు తప్ప, మీకు నిజమైన ఈ దేశ సంపద మీకు రావాల్సింది రావడం లేదు. ఈ దేశం సంపాదిస్తున్న ఆదాయం మీకు అసలు చెందడమే లేదు. ఈ దేశం సంపాదిస్తున్న ఆదాయం మీకు చెందకపోవడం అడిడిచిపెట్టి, మీకు ఎన్నో విధాల అప్పుల్ని మీకు అంటగడతా ఉన్నారు. వాళ్ళు అనవసరంగా వాళ్ళ జీవితాల్లో మెరుగుపరుచుకోవడానికి అభివృద్ధి పేరుతో తీసుకొస్తున్నటువంటి అప్పులన్నీ గూడా మనకు సంబంధం లేకుండా గూడా మన మెడకు చుట్టి మనతో కట్టించుకునే పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మీరు ఈ విషయాన్ని ఆషామాషీగా గాకుండా చాలా జాగ్రత్తగా, నీతిగా, నిజాయితీగా మీరు ఆలోచన చేసుకున్నట్లయితే, ఈ పథకం మీకు ఎంత ఉపయోగపడుతుందో, ఈ దేశ ప్రజలు ఎంత అద్భుతంగా రేపు జీవించబోతున్నారనేది మీకు అర్థమైతా ఉంటుంది. ఇవాళ ఒక కులంని మీరు రద్దు చేసుకుంటేనే మీకు రూ. 5,00,00,000 బెనిఫిట్ ఒక మనిషికి జరుగుతా ఉంది. రేపు న్యూ ఇండియా పార్టీ పాలనలోకి వస్తే ఇంకా చాలా చాలా రకాలటువంటి అద్భుతమైనటువంటి స్కీమ్స్ మరి మనం వ్యూహ రచన చేసి, మేధో మథనం చేసి అవన్నీ రెడీగా ఉంచాము. కాబట్టి మీరందరూ ఒకసారి న్యూ ఇండియా వైపు చూడండి. న్యూ ఇండియా యొక్క కార్యాచరణని మీరు చూడండి. న్యూ ఇండియా పార్టీ సిద్ధాంతాలను చూడండి. రేపు ప్రతి బిడ్డ న్యూ ఇండియా పార్టీలో ఒక కార్యకర్తగా మారాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది, ఒక వ్యక్తి బాగుపడతాడు. వ్యక్తి బాగు లేకపోతే దేశం బాగుపడదనే విషయాన్ని మీరు ఇప్పటికైనా కూడా అర్థం చేసుకోవాలని, ఎవడో పార్టీ వచ్చి ఏదో నినాదం పట్టుకొని వచ్చి ఏదో వాళ్ళ జెండాను మోసుకుంటూ మనం వాళ్ళ వెనకాల తిరగడం కాదు మన జీవితాలని. మన జీవితాలలో మన బిడ్డల్ని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా చూడాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలి, ఒక ఇంజినీర్‌గా చూడాలి, ఒక డాక్టర్‌గా చూడాలి. కానీ ఏదో కుల వృత్తి ఇంకోటని మా హక్కులని, మా కుల హక్కులని ఈ చిన్న చిన్న విషయాల గురించి మీరు వాటి మీద పడి జీవితాన్నంతా నాశనం చేసుకోండి, టైం అంతా వేస్ట్ చేసుకోకండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.